నైట్ ప్లాన్ ఎక్కడికి అనుకుంటున్నారా? బండి మీద వెళ్ళేటప్పుడైతే మాట్లాడదాం. లెట్స్ గెట్ స్టార్ట్. మొత్తం లగేజ్ని సెటప్ చేసేసిన. లెట్స్ గెట్ స్టార్టెడ్. టైం 5 అవుతుంది ఈవినింగ్. బండిని ఆల్రెడీ వార్మప్ చేసేసిన. ఇంకా డైరెక్ట్ స్టార్ట్ అయిపోదాం. కొత్త హౌస్ ఓపెనింగ్ సెరమనీ ఉన్నందుకు మొత్తం ఇట్లా సెటప్ చేసిర్రు బయట మొత్తం. వెదర్ మొత్తం క్లౌడీగా ఉంది. ఎప్పుడు వర్షం స్టార్ట్ అవుతుందో అస్సలు తెలియదు. అందుకే మొత్తం ట్యాంక్ బ్యాగ్కి వెనకాల బ్యాక్ ప్యాక్కి మొత్తం రెయిన్ కవర్స్ అయితే వేసేసిన. ఇంకా చినుకు పడ్డదాడే వెంటనే కెమెరాని అయితే లోపల పెట్టేస్తా. హలో మోటల్ లవర్స్, నమస్తే నమస్కార, ఎల్లరికం వనక్కం అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోమ్ టౌన్కి అయితే వెళ్తున్నా అని చెప్పిన కదా. ఎందుకోసం అంటే తెలంగాణలో May 13 రోజు ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. సో నేను వర్కింగ్ బెంగళూరు కాబట్టి బెంగళూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా ఎలక్షన్స్ కోసం. ఇది పర్పస్ హోమ్ టౌన్కి వెళ్ళడానికి. అండ్ టుడే ఫ్రైడే, సాటర్డే, సండే అండ్ మండే ఈవినింగ్కి మోస్ట్లీ రిటర్న్ బ్యాక్ అయిపోతా. అండ్ ఆల్సో బండిది అయితే సర్వీస్ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్లకు వచ్చిందంటే 4342. ఆల్మోస్ట్ ఒక 480 కిలోమీటర్స్ యాడ్ అయిపోతాయి. ఇంటికి పోయింది ఆడే ఆల్మోస్ట్ 5000 దగ్గరకు వచ్చేస్తుంది నియర్లీ. సో సెకండ్ సర్వీస్కి అయితే ఇచ్చేస్తా. ఇంకా నేను వెళ్ళాల్సింది NH44కే కాబట్టి టోటల్ బైపాస్ రూట్లో అయితే వెళ్ళిపోతున్నా. లేకపోతే కేఆర్పురం పోతే ఇంక అంతే సంగతులు. ఈరోజు ఫుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తం ఫుల్ ఉంటాయి. తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా May 13 రోజు ఎమ్మెల్యే అండ్ MP ఎలక్షన్స్ పోతున్నాయి కాబట్టి ఈరోజు అసలు బెంగళూరులో రచ్చరచ్చే. చిన్నగా అయితే వర్షం స్టార్ట్ అవుతుంది. కెమెరాని అయితే లోపల పెట్టేస్తా. వర్షం అయితే ఏం పడలేదు. యాక్చువల్గా వర్షం పడి ఆగిపోతుండే. వర్షం పడుతుందని అనుకున్నా. 30 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాం అప్పటి నుంచి. ఇది దేవనహల్లి. ఆల్రెడీ వర్షం పడ్డట్టుంది. ఇక్కడ మొత్తం రచ్చ అయిపోయింది. వచ్చే దారి కూడా అసలు ఒక దగ్గర అస్సలు బాగాలేకుండా. పోనీ పోనీ జడ్చర్ల వరకు ఇంకా ఒక్కటే రూట్. NH44 4 లైన్ హైవే. ఫస్ట్ ఫ్యూల్ స్టాప్. ఫ్యూల్ అయితే ఫిల్ చేసుకుంటా.
ఇక్కడ లీటర్ వచ్చేసి 100 రూపీసా? ఫుల్ ట్యాంక్. ఏమన్నా టైమింగా ఫ్యూల్ ఫిల్ చేస్తుంటే మధ్యలో కరెంటు పోయింది. 2.73 లీటర్స్ దగ్గర ఆగిపోయింది. మళ్ళీ ట్రిప్ని అయితే రీసెట్ చేద్దాం. బా, చెరువు మాత్రం మస్తు ఉంది అసలు. వెంకటగిరి కోటే ప్లేస్. ఎంత గట్టిగా గాలి కొడుతుందంటే ఇంత బరువైన బండి కూడా ఊగుతుంది అసలుకి ఆ గాలికి. రోడ్డు మీద పురుగులు చూడు అన్నీ ఫైటింగ్కి వస్తున్నాయి, వచ్చి గుద్దుతున్నాయి డిషుమ్ 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 అని. వర్షం పడ్డ తర్వాత వచ్చే పురుగులు ఇవన్నీ. కర్ణాటక బార్డర్ చెక్ పోస్ట్ క్రాసింగ్. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయితే అయిపోయినాం. ఓ చంద్రం కాక, తిన్నావా లేదా? వచ్చినావు అప్పుడే ఆకాశంలోకి? అప్పుడేంది 8 అవుతుంది, ఇప్పటివరకు రాకుండా ఉంటాడా? ఇట్లా మంచిగా ఖుషి అవుతున్నాడు పైన చూసుకుంటా. సోలో ఎంజాయ్మెంట్ చంద్రం కాకది. హైవే పైన స్పీడ్ బ్రేకర్లు ఏంటారు స్వామి? ఆంధ్రప్రదేశ్లోనే స్పీడ్ బ్రేకర్లు ఉండేది హైవే పైన, సడన్గా కనిపిస్తాయి. లారీ మీద పార్థ సారథి అని రాసుకున్నాడు. అన్నా పార్థ సారథి అన్నా, జర నువ్వు పక్క జరిగినావంటే మేము పోతాం. అలా జర సైడి. పార్థ సారథి అన్న లారీలో వండినట్టున్నాడు, వినిపిస్తలేదు హారన్. రైట్ సైడ్లో ఉన్నది కియా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఎంత పెద్దగా ఉంది చూడండి మొత్తం. కియా కార్లు అన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. కియా బ్రాండ్లా ఐ లైక్ కార్నివల్ కార్. మీకు ఈ బ్రాండ్లో ఏ కార్లు అయితే ఇష్టమో కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. यात्रिकन कृपया ध्यान दें, टिंग टिंग टिंग, गाड़ी नाम बुलेट अनंतपुर के पास जा रहा है. अनंतपुर వచ్చేసినాం. డోంట్ యూజ్ దీస్ కైండ్ ఆఫ్ హజార్డ్ ఫ్లాషెస్ ఆన్ ద బైక్. ఈసారి యూజ్ చేసినాం అనుకో అవతలకు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇటు లెఫ్ట్ అవుతుండా, రైట్ పోతుండా, ఎటు పోతుండో అసలు అర్థమే కాదు. ఈ రెస్టారెంట్ అయితే కనిపించింది, డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుందామని. ఎక్కడ ఆపుదాం? ఐ నీడ్ టు సీ మై బైక్. ఓకే, హియర్ ఐ విల్ స్టాప్.
కనిపిస్తుంది కదా బండి అక్కడ నుంచి. డిన్నర్ డన్. బాలాజీ ఫ్యామిలీ రెస్టారెంట్, 100% ప్యూర్ వెజ్ అంట. నా ప్రైమరీ ఎడ్యుకేషన్ 1 to 5 కర్నూలులోనే అయ్యింది. కర్నూలు రైల్వే స్టేషన్కి కొద్ది దూరంలో ఒక స్కూల్ ఉంటుండే, శ్రీ సాయి సిద్ధార్థ హై స్కూల్ అని. ఇప్పుడు ఉందో పీకిందో తెలియదు. రోజు స్కూల్ వ్యాన్లా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి. అప్పుడప్పుడు స్కూల్ వ్యాన్కి యాక్సిడెంట్ కూడా అవుతుండే. ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు అదే స్కూల్ వ్యాన్లో ఉన్నా నేను. ఫ్రంట్ అద్దం మొత్తం వలిగిపోయిండే. లారీకి వెళ్ళి స్కూల్ బస్ అయితే పోయి గుద్దిందే. ఎవరికైతే ఏం కాలేదు, జస్ట్ ఫ్రంట్ అద్దం ఒకటి వలిగిండే. అప్పుడు బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్. అండ్ ఇప్పుడు ఒక బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ కింద కృష్ణా నది, కృష్ణా రివర్. లాస్ట్ టోల్ గేట్ నేను క్రాస్ చేసేది, అండ్ 7th టోల్ గేట్ ఇది. బెంగళూరు టు మహబూబ్ నగర్ 7 టోల్ గేట్స్. కేఆర్పురం నుంచి వస్తే ఇంకొక టోల్ గేట్ కూడా యాడ్ అవుతుంది. మహబూబ్ నగర్ లెఫ్ట్ 13 కిలోమీటర్స్. NH44 నుంచి లెఫ్ట్ ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది. సిటీలకు అయితే వచ్చేసినాం. ఇంకా జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ఇల్లు వచ్చేస్తుంది. ఇంటికైతే రీచ్ అయిపోయినాం. టైం వచ్చేసి 2:30 లోపలనే వచ్చేసినాం. టోటల్ కిలోమీటర్స్ 472. We'll meet you in the next vlog.